మీనరాశి వారు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ మీనరాశిలోకి వస్తారు. ఈ క్రోధనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మీనరాశి వారికి గురువు తృతీయనందు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు. శని సంవత్సరం అంతా వ్యయనందు రజతమూర్తిగాను, రాహు జన్మన్నందు, కేతు సప్తమన్నందు తామ్రమూర్తులుగా సంచరిస్తున్నారు. ఈ మీనరాశి వారికి సంవత్సరం అంతా గ్రహబలం కొంత తక్కువగా ఉన్నప్పటికీ గురు శనులు మూర్తిమత్వం చేత శుభత్వం ఉండడం వలన అనేక ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా వీరు కొంత విజయాన్ని సాధించగలుగుతారు. గురువు తృతీయనందు సంచరించడం వలన అనేక కష్టాలు పడాల్సిన అవసరం వస్తుంది. స్వజనులతోనూ, మిత్రులతోనూ, కుటుంబ జనులతోనూ విరోధాలు కలిగేటువంటి అవకాశం ఉంది. దుర్మార్గ సహవాసాలు చేస్తారు. సోదర సోదరీమణులతో విరోధం కలుగుతుంది. సువర్ణమూర్తిగా సంచరించడం వలన కొన్ని లాభాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. ఏలినాటి శని సంచారం వలన పదవీ వ్యయము, బంధుజన విరోధము కలుగుతుంది. మాట పట్టింపులకు పోవడం వలన అశాంతి కలుగుతుంది. ధన వ్యయము, స్థానభ్రంశము, ప్రాణాంతకమైనటువంటి రోగాలు కలిగేటువంటి అవకాశం ఉంది. పరగృహ వాసము, పరాన్న భోజనము చేయాల్సిన అవసరం కలుగుతుంది. ఈ విధంగా ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా గ్రహానుకూలత కొంత తక్కువగా ఉందని చెప్పుకోవచ్చును. అయినప్పటికీ వీరికి మూర్తిమత్వం శుభత్వంగా ఉండడం వలన ప్రయత్నించినట్టయితే తప్పకుండా వారి యొక్క ఇబ్బందుల నుంచి బయటపడి చక్కటి విజయాలు పొందగలుగుతారు. ఈ రాశి విద్యార్థులకి, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పండితులకి అధిక శ్రమ చేత స్వల్ప ఫలితాలు మాత్రమే లభిస్తాయి. ఉద్యోగస్తులకి అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధిక శ్రమ చేయాల్సి వస్తుంది. వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడి వెనక రావడమే అతి కష్టంగా ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే మంచిది. రాజకీయ నాయకులకి ఇబ్బందికరమైనటువంటి సమయము. ప్రజల నమ్మకాన్ని కోల్పోతారు. స్త్రీ పురుషులు వివాహాది శుభకార్యాలు కొంత ఆలస్యం అవుతాయి. రైతులకి పంట నష్టం కలుగుతుంది. ఈ విధంగా ఈ మీనరాశి వారికి గ్రహానుకూలత తక్కువగా ఉండడం వలన వీరు ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం చేసుకోవడం, నిత్యము విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వలన సకల కార్య జయము కలుగుతుంది. సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. వీరు సుఖశాంతులతో ఉండగలుగుతారు.